అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పార్టీ ప్రక్షాళనపైన జగన్మోహన్ రెడ్డి కీలకంగా దృష్టి పెట్టారు. దానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఆ పార్టీకి సంబంధించిన సమన్వయకర్తల్ని, అలాగే కీలకంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా తిరిగి నియమిస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని విడిచి రాజీనామా చేసి మరొక పార్టీలో వెళ్ళిపోవడము, మరికొందరమైతే డైరెక్ట్గా రాజకీయాలుగా దూరంగా ఉండటము, మరికొందరైతే జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి కొంతమంది కీలక నేతలపైన కామెంట్ చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. సో వీటన్నిటికీ చెక్ పెడుతూ మళ్ళీ తిరిగి పార్టీని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి విధంగా అడుగులు వేస్తున్నట్టు కూడా కనిపిస్తూ అవుతుంది. అయితే తాజాగా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, అలాగే ప్రాంతాల వారీగా ఆ ప్రాంతాలకు సంబంధించి అనుభవం ఉన్నటువంటి నేతల్ని అక్కడ నియమించాలని చెప్పేసి కూడా సూచిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా మార్పు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో అంటే ఏదైతే ఎన్నికల సమయంలో దాదాపు 80 నియోజకవర్గాలకు పైగా కొత్త అభ్యర్థులను పెట్టడము, ఆ అభ్యర్థుల్ని కొత్తగా నియమించడం వల్ల అక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో కానివ్వండి సరిగా సమన్వయం లేకపోవడం వల్ల ఎక్కువగా ఓడిపోవడం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో అలా మళ్ళీ జరగకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో అంటే ఆ నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థిని పెడతామో ఆ అభ్యర్థికి బాధ్యతలు ఇస్తామో ఆ అభ్యర్థి మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి నియోజకవర్గాల నుంచి ఆ సామాజిక సమీకరణాల మేరకు, అలాగే అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా అన్నీ చూసుకొని వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పచెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఇప్పటికే పార్టీ నుంచి క్రమశిక్షణకు సంబంధించి కానివ్వండి, లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి కానివ్వండి, ఆయన ప్రధానంగా వైసీపీ పార్టీ మీద ఏవైతే గతంలో అభియోగాలు వచ్చాయో జగన్కి కోటరీగా కొంతమంది వ్యక్తులు ఏర్పడ్డారు. ఆ వ్యక్తుల వల్ల డైరెక్ట్గా ఎమ్మెల్యేలు జగన్తో యాక్సెస్ లేకపోవడము, డైరెక్ట్గా ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్కి ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏదైతే ఉందని చెప్పేసి భావించారో వాటన్నిటికి కూడా ఇప్పుడు చెక్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఈ ప్రక్షాళన చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి కొంతమంది వ్యక్తులకు కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పబోతున్నారు. అయితే నిన్న వైసీపీ పార్టీకి సంబంధించి ఒక కీలక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు సంబంధించి ఎవరెవరికి అప్పగించాలనే దానిపైన కూడా, ఎవరెవరిని నియమించాలనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఆదేశాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. అయితే నిన్న దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రధాన కార్యదర్శులకు సంబంధించి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నలుగురిని నియమించింది వైసీపీ పార్టీ. ఈ నలుగురు అధికార ప్రతినిధులు ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే జూపూడి ప్రభాకర్ గారు, అలాగే ఆర్కే రోజా, మరొకరు ఆర్ఎస్ శ్యామల. సో వీళ్ళ నలుగురిని రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధులుగా వైఎస్ఆర్సీపీ నియమించింది. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం తెలిపారు. దీన్ని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ నలుగురికి సంబంధించి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉండబోతున్నారు. ముఖ్యంగా రోజాకి సంబంధించి రోజా ఓడిపోయిన తర్వాత 3 నెలల పాటు సైలెంట్గా ఉండి రాజకీయాలకు సంబంధించి ఆమె ఇన్యాక్టివ్ అవుతారు, ఆమె వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, అక్కడ రాజకీయాలు అక్కడి నుంచి చేస్తారని చెప్పేసి కూడా చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ అవాస్తవమని తేల్చే విధంగా ఈరోజు దీనికి చెక్ పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి రోజాకి అధికార ప్రతినిధి బాధ్యతలను కూడా అప్పచెప్తూ వస్తున్నారు. అయితే రోజా గతంలో అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీ పైన, టీడీపీకి సంబంధించిన నేతలపైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏ తప్పు జరిగినా, ఏ తప్పు చేసినా ప్రతిపక్షం పైన ఖచ్చితంగా తన రేంజ్లో, తన శైలిలో వాళ్ళ మీద కామెంట్స్ చేయడం, వాళ్ళ మీద ఆగ్రహాలు వ్యక్తం చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. సో అంత డీటెయిల్ మాటకారిగా ఉన్నటువంటి రోజాని తిరిగి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ చేసి వైసీపీ పార్టీకి సంబంధించి మళ్ళీ బూస్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ఆవిడకి రాష్ట్ర అధికార ప్రతినిధిని బాధ్యతను కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో ఇలా రోజాతో పాటు మిగతా మరికొందరు మందికి కూడా ఈ అధికార బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా రోజా లాంటి వ్యక్తి పార్టీకి సంబంధించి, ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఆమె లీడ్ చేస్తే ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా పాయింట్ టు యాక్సెస్గా ఏర్పడే విధంగా కనిపిస్తున్నారు. లీడర్లకు సంబంధించి, అలాగే నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ పైన డైరెక్ట్గా వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి చెప్పి దానికి సంబంధించి వివరణ ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏదైతే తప్పులు చేస్తుందో వాటన్నిటికీ వ్యతిరేకంగా కూడా నిలబడి ప్రజా సమస్యలపైన పోరాడే విధంగా కూడా ప్రయత్నించాలని చెప్పేసి కూడా ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లి తన సొంత నివాసాన్ని కార్యాలయంగా మార్చి ఏ ఇబ్బందులున్నా అటు కార్యకర్తలకు, ఇటు లీడర్లకు ఏ ఇబ్బందులున్నా డైరెక్ట్గా వచ్చి యాక్సెస్ ఇచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాన్ తీసుకొచ్చిన నేపథ్యంలో గతంలో ఏదైతే చేసినటువంటి తప్పులు ఉన్నాయో ఆ తప్పులు తిరిగి చేయకూడదని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తులకు సంబంధించి కొత్త అధికార ప్రతినిధులు, అలాగే నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలు నియమించడం వల్ల మళ్ళీ
తిరిగి పార్టీని రియాక్ట్ చేసే విధంగా వైసీపీ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారనేది మాత్రం అర్థమవుతుంది.